ఈ మధ్యల కవితక్క ఏది బహిరంగ సభ పెట్టింది కదా! ఒక బీసీల గురించి ధర్నా చౌక్ దగ్గర చిన్న సభ పెట్టింది కదా! అవును. అదే మీరేమని మాట్లాడిరంటే బీసీల గురించి కవితక్క కొట్లాడుతున్నానని చెప్పిర్రు కదా! ఆ! అదే అంశంతో పాటు తీన్మార్ బీసీల గురించి ఎక్కడ మాట్లాడిరని ఒక మాట అన్నారు మీరు. ఆ! సరే తీన్మార్ అంశం పక్కకెడితే, సరే ఇప్పుడు మన పేపరే నమస్తే తెలంగాణ పేపర్‌ల ఆ! ఇప్పుడు రోజుకొక బ్యానర్ ఐటెమ్ రాస్తే ఏందక్క మరి బీసీల గురించి? బీసీలు ఎట్లా నష్టపోయారు ఏం కథ అనేది? ఎవరు వల్ల నష్టపోయారు? ఆహా! ఇప్పుడు బీసీలు నష్టపోతున్నారు. కవితక్క కొట్లాడుతుంది బీసీలకు రిజర్వేషన్‌లు కావాలని కొట్లాడుతున్నారని చెప్పిర్రు కదా మీరే. ఆ! అదే ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్‌ల బీసీలకు ఏ విధంగా నష్టం జరుగుతుందని ఒక బ్యానర్ ఐటెమ్ రోజు బ్యానర్ ఐటెమ్ తీసుకుంటే ఏమైతదక్క బీసీల గురించి? ఓకే. అడ్వైజా? తప్పకుండా చేస్తా. ఆ! ఇంకొకటి. అదే మీరు కవితక్క ఎక్కడెక్కడ కొట్లాడింది బీసీల గురించి చెప్పండి ఒకసారి మరి. నువ్వు ఇప్పుడు ఛానల్ నుంచెల్లి కాల్ చేసినావు గదా! అవునక్క. ఛానల్ నుంచే కాల్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్తా. ఎక్కడెక్కడ కొట్లాడింది, లేదక్క దేని మీరు గురించి ఇప్పుడు కొట్లాడింది, ఎక్కడ ఇంటర్వ్యూ అవసరం పోరాటం లేదక్క. చేసింది ఇప్పుడు కవితక్క అనేవాళ్ళు ఫోన్‌లలో ఎందుకు చెప్పండి? ఫోన్‌లలో ఎందుకు? లేకపోతే నువ్వు నన్ను డైరెక్ట్‌గా కలువు, లేకపోతే నిన్ను నేను డైరెక్ట్‌గా కలుస్తా, లేకపోతే నీ టీవీ ఛానల్‌కు నన్ను ఇంటర్వ్యూకి పిలువు. అప్పుడు నేను సమాధానం చెప్తా నీకు. ఇంటర్వ్యూకి ఓకేనా? పిలుస్తారు కదా! ఇప్పుడు లైవ్ చూసేటోళ్ళకి అర్థమైతదక్క. ఇప్పుడు మీరు చెప్పేదేందంటే బీసీల ఆ! గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని చెప్పింది కదా! ఒక ఆ! బీసీ బిడ్డగా నేనొక బీసీ బిడ్డగా చెప్తున్నా. బీఆర్ఎస్ హ్మ్. పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక దొరలకు గాకుండా ఒక బీసీకి బిడ్డకి ఇయ్యమని మాట్లాడేంత ఉన్నదా మీకు? మీరు మాట్లాడతారా ఎప్పుడన్నా సోషల్ మీడియాలో? మీరు ఇన్ని వీడియోలు పెడుతుర్రు కదా! ఒకటే ఒక వీడియో పెట్టమనండి. నేను ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొట్లాడతారా? ఇంకెవరైనా కొట్లాడతారా? అది విషయం పక్కకెడితే హ్మ్. బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇయ్యండి కేసీఆర్ గారు అని ఒక వాయిస్ మీరివ్వండి. ఓకే. ఇచ్చి మీరు బీసీలను రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలను కూర్చుండబెట్టండి. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవిలో బీసీలను కూర్చుండబెట్టండి చాలు సరిపోద్దది. బీసీలకు న్యాయం ఓకే. జరిగినట్టే ఉంటది బీఆర్ఎస్ పార్టీలో. ఓకే. అది ఒక ఇప్పుడు వాయిస్ ఇవ్వండి మీ ద్వారా. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే న్యాయం జరిగినట్టేనా? ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలు ఇస్తే న్యాయం జరిగినట్టే. ఎట్లా? దేని పరంగా? ఇప్పుడు మరి ఒక అధ్యక్ష పదవి ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్టేనా? మరి ఇప్పుడు గతంలో స్థానిక ఎన్నికలలో 33% ఉన్న రిజర్వేషన్లను 22% తీసుకొచ్చి బీసీలను ఎట్లా అంటే బకరాలు ఏం చేసింది కేసీఆర్ కదక్క? 33% ఉన్న రిజర్వేషన్‌ను 42% పెంచిద్దా అని చెప్పి కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ తెచ్చి చెప్పింది రేవంత్ రెడ్డి కాదా? ఇప్పుడు లేదక్క 100 ఇప్పుడు రోజుల్లోనే వేస్తా అదే అని చెప్పిండు ప్రయత్నం కదా! చేస్తున్నారు అక్క. 100 రోజులలోనే వేస్తా అని చెప్పిండు కదా! నేను చెప్పేది వినండి అక్క. మీరు ఆ! గతంలో ఇప్పుడు నేను చేసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతుంది. ఇంకా కాంగ్రెస్ ఇప్పుడు ఏదో గతం గొప్ప పని గురించి చేస్తుందని కాదు, నేను ప్రస్తుతం మాట్లాడతలేను. గురించి మాట్లాడు. కాంగ్రెస్ గతం గొప్ప గతః పని చేస్తుందని చెప్తలేనక్క. గతం గతః ప్రస్తుతం గురించి మాట్లాడు. మరి మీరు బీసీల గురించి న్యాయం చేసిరని ఎట్లా పొగుడతారక్క? మీరు మ్యాటర్ ఎందుకు సబ్జెక్ట్ పొగడను? తెలవకుండా ఎట్లా నా పొగుడతారు మీరు? వాయిస్ నాకు పొగడాలనిపించింది, నేను పొగుడుతున్నా. అంటే బీసీలు ఏమైనా అమాయకులా? లేకపోతే మీరు ఎట్లా అనుకుంటారు మీరు? బీసీల నాయకులని నువ్వు అంటున్నావా? నేను మీరు బీసీ బిడ్డనే, చేస్తున్నారు నేను కదా. గౌడ బిడ్డనే, నేను బీసీ బిడ్డనే. నేను కూడా బీసీ బీసీలను బిడ్డనే. అమాయకులని నువ్వు అంటున్నావా? బీసీ బిడ్డగానే మాట్లాడుతున్నా. 33% ఉన్న రిజర్వేషన్లు అరే 22% నేను బీసీ కుదించి బిడ్డగానే ఈ రోజు మాట్లాడుతున్నా. బీసీల గురించి మాట్లాడుతున్నా అంటే ఎట్లా అక్క? నేను బీసీ బిడ్డగానే మాట్లాడుతున్నా. అదే చెప్పండి. నేను చెప్తున్నా. యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చేటోళ్ళు ఆ. కేసీఆర్ గారి గవర్నమెంట్ లా. ఆ. మరి ఆ గొర్రెలు ఎక్కడ వేయినాయి? ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడు? మరి మా రెండో ముదిరాజ్ యూనిట్ సోదరులకు ఎందుకు చేప పిల్లలు ఇచ్చేటోళ్ళు. ఫస్ట్ ఆ యూనిట్ చేప ఇచ్చినప్పుడు పిల్లలు ఎక్కడ రెండో యూనిట్ వేయినాయి? ఎందుకు ఆ ఇవ్వలేదు? మోసళ్ళు ఎక్కడ ఫస్ట్ యూనిట్ వేయినాయి? ఇచ్చినప్పుడు ఆ రెండో యూనిట్ వెహికల్స్ పైసలు ఎక్కడ ఎవరు వేయినాయి? మింగిరు? అసలు ఏం చేస్తున్నారు? గట్ల కదక్క. ఫస్ట్ యూనిట్ ఇచ్చినప్పుడు రెండో యూనిట్ పైసలు ఎవరు మింగిరు? ఎక్కడ పోయినాయి అవి మరి? ఎక్కడ మింగినాయి? ఫస్ట్ యూనిట్ గురించి కాదు, ఎవరు మొత్తం మింగిరు? యూనిట్లనే తీసేసిండు కదా. యూనిట్లు బీసీ కాదు, బంధు రెండో వేయింది, పైసలు ఎవరు మింగిరు బీసీ అంటున్నా. బంధు వేయింది, చేనేత వేయింది. ఆ. ఏం మాట్లాడుతున్నారు భయ్యా మీరు? నాకు మీరు అర్థం కావట్లేదు. 33% ఉన్న రిజర్వేషన్లు 22% కుదించి ఇలా తిరుపతిలోకి బీసీల రండి. గురించి ఒక తిరుపతిలోకి దొరసానంతా రండి. మాట్లాడితే నువ్వు మా ఇంతవరకు పద్మశాలి సోదరులు, నా పద్మశాలి సోదరులు ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ఉరిసిల్లా కాదు ఉన్న ఇప్పుడు సిరిసిల్లను నేను చెప్పి ఇప్పుడు సిరిసిల్లను అక్క ఇటు చేసిండు కేటీఆర్ గారు. పావని కేసీఆర్ గౌడ్ గారు గారు నేను అదే సబ్జెక్టు డైవర్ట్ చేయకండి. సబ్జెక్టు సిరిసిల్లను డైవర్ట్ మళ్ళీ చేయకండి. ఉరిసిల్లా నేను వేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. నేను మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇప్పుడు మీ పార్టీల మధ్య గొడవ దేని గురించి పెట్టుకోకండి. మాట్లాడుతున్నావు? మీరు దేని గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీనే, బీఆర్ఎస్ బిడ్డనే, బీసీ బిడ్డనే మాట్లాడుతున్నా. చెప్పు ఏం నమస్తే కావాలి నీకు? తెలంగాణలో ఒక కథనం రాపియండి అక్క. రోజు ఒక కథనం రాపియండి. తప్పకుండా. మీరు కేసీఆర్ దగ్గర ఒకటి అడ్రస్ తీసుకుపోండి. తీసుకున్నావు,
అడ్వైజ్ ఇచ్చినావు తప్పకుండా రాపిస్తావు అని ఒకటి చెప్తున్నావు. ఒకటి రాపిస్తావు. తీసుకపోండి, ఒకటి తీసుకపోండి. గతంలో మరి బాపు ఎందుకు తీసేసినావు 33% రిజర్వేషన్ 22% ఎందుకు కుదించినావు బాపు అని ఒక సమాధానం కేసీఆర్ నుంచి చూపియండి. గతంలో ఇచ్చిన వాటి గురించి చెప్పు. గతంలో బీసీల గురించి గతంలో ఇచ్చిన వాటి గురించి కాదు, పథకాల గురించి మా బీసీ బిడ్డలు 33% రిజర్వేషన్ ఉన్న బీసీ బిడ్డలకు తగ్గించారు. రాజేందర్ ను ఆర్థిక మంత్రిగా చేసి నిలబెట్టింది కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ ఏం చేసిండు? ఆ బీసీ బిడ్డను ఓడగొట్టడానికి దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి బీసీ బిడ్డను కుట్రమని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కూడా ఆ కేసీఆర్. దళితులకి ఇద్దా ఆ కేసీఆర్ విషయం ఇప్పుడు దళిత బంధు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తాడు కేసీఆర్, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు వాయిస్ ఉండబట్టే చూపించుకుంటా మాట్లాడుతున్నా నేను. సబ్జెక్ట్ అనేది బీసీల గురించి అక్క. మీరు నమస్తే తెలంగాణ కానీ కేసీఆర్ తోనే కూడా ప్రకటన ఇప్పియండి. ఇప్పుడు దళిత బంధు గురించి ఎవరు తీసిండ్రు? గదే మీరు ఇప్పియండి ఒకసారి. నువ్వే కదా మీరు చెప్తున్నారు కదా దళిత బంధు వద్దా? బాగుపడద్దా? మీరు బీసీల గురించి రాజేందర్ మంత్రిని చేసిన బీసీలకు చేప పిల్లలు వద్దా? బీసీలకు మోపిల్లలు వద్దా? రేవంత్ రెడ్డిని నువ్వు నాకు కాల్ చేసినావు కదా. నాకు తెలిసి మీరు సబ్జెక్ట్ మాట్లాడితే బెటర్. నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా. మాట్లాడేది మీరు సబ్జెక్ట్ కాదు మాట్లాడేది. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ న్యాయం చేసింది చూపెట్టమనాలి. ఇవన్నీ చెప్తున్నా కదా. 33% ఉన్న రిజర్వేషన్ 22% కుదించింది బీఆర్ఎస్ పార్టీ. మాట్లాడితే 42% పెంచుతా నేను అధికారంలోకి వచ్చిన 100 అడుగుతున్నా. అదే విషయంలో కులగణన జరుగుతుంది. మరి 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండి ఎందుకు కులగణన చేయలేకపోయింది? బీసీల రిజర్వేషన్ ఎందుకు పెంచలేకపోయింది? బాత్రూమ్లని రాసుకుంటారు, అది కులగణన. ఎందుకు పెంచలేక? మీరు కూడా రాసుకున్నారు కదా, గొర్రెలు మేకలని మీరు కూడా రాసుకున్నారు కదా అప్పట్లో. ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు నాకు. తెలంగాణలో బీసీల గురించి మాట్లాడమని నాకు అదొకటి చెప్పు. రోజు మాట్లాడతా నో ప్రాబ్లము. చెప్పు. బీసీల గురించి మాట్లాడమనండి. నా వాయిస్ నేను వినిపిస్తా. నేను ఒక తెలంగాణ బిడ్డగా బీసీల గురించి మాట్లాడతా, ఎస్సీల గురించి మాట్లాడతా, ఎస్టీల గురించి మాట్లాడతా, రెడ్డి గురించి మాట్లాడతా, రావు గురించి మాట్లాడతా, కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన అది నాయకుడి గురించి మాట్లాడతా. అదే బీసీల గురించి కూడా మాట్లాడమనండి అక్క. అదే చెప్తున్నా కదా. బీసీ గురించి మాట్లాడతా, ఎస్సీ గురించి మాట్లాడతా, ఎస్టీ గురించి మాట్లాడతా, రెడ్డి గురించి మాట్లాడతా, రెడ్డి గురించి కూడా మాట్లాడతా. కోసం ఏదో మాట్లాడుతున్నారు అర్థమైంది. వీలైతే నమస్తే తెలంగాణ పేపర్లో రోజు థ్యాంక్ యూ తప్పకుండా.